అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2 రకాల ప్రసాదాలు చూపిస్తాను. ఈ పుట్టకు పాలు పోసినప్పుడు పుట్టకు నైవేద్యంగా పెడతారు. ప్రాసెస్లో ఏ సోషల్ మీడియా యాప్లో వెతికినా కూడా అసలు కనిపించవు. సో ముందుగా 1 కప్పు బియ్యాన్ని 1 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ వాటర్ అన్ని పోయే వరకు స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ వేసుకొని తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వీటన్నింటినీ వేసుకొని తడి లేకుండా తుడుచుకోవడం కానీ లేదంటే పలుచగా పరుచుకొని చేత్తో 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అన్నీ ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరిపెట్టుకున్నారంటే ఆరిపోతాయి. తర్వాత ఈ విధంగా తడి లేకుండా చూసుకోండి. ఎక్కువ డ్రై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీలో వేసుకోండి. క్రియేటివిటీ ఎక్కువైపోయి ఈ పద్ధతిలో అసలు ఎవరు చూపించట్లేదు. పుట్టకు పాలు పోసినప్పుడు స్పెషల్గా ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీటన్నిటిని పిండి పట్టుకోవాలి. పూర్తిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. వీటిని జల్లి పట్టాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. చాలా మెత్తగా ఉంటుంది పిండి అనేది. వీలైనంత మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. వీటిని జల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పట్టుకొని చూస్తే మనకి పిండి ఎంత మెత్తగా ఉండేది తెలిసిపోతుంది. తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోండి. పచ్చి బెల్లం తీసుకోవద్దండి, అంటే మనం దంచేటప్పుడు కానీ తురుముకునేటప్పుడు కానీ చాలా మెత్తగా అవుతుంది. సో అలా ఉండదు కాకుండా కొంచెం గట్టి బెల్లాన్ని తీసుకుంటే ఈ విధంగా ముద్దలా ఫామ్ అవుతుంది. మీరు పచ్చి బెల్లాన్ని తీసుకుంటే లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. చూసుకొని మంచి బెల్లాన్ని అయితే తీసుకోండి. బెల్లాన్ని మనం డైరెక్ట్గా మిక్సీలో వేస్తున్నాం కాబట్టి తరకలు లేనిది, ఇసుక ఏమి లేనిది మంచిది నీట్గా ఉండేది తీసుకోండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని అన్నింటిని ప్రెషర్ చేసుకుంటూ ఈ విధంగా ముద్దలా ఫామ్ చేసుకోవాలి. రీసెంట్గా ఏ వీడియో చూసినా కూడా అందరూ పాకం పట్టి చేశారు. అసలు పుట్టకు పాలు పోసినప్పుడు వేయించడం కానీ, పాకాలు పట్టడం కానీ, డ్రై ఫ్రూట్స్ వేయడం కానీ ఇవన్నీ ఏమి చేయరు. అసలు సిసలైన నిజమైన నైవేద్యము పుట్టకు పాలు పోసినప్పుడు ఈ విధంగా పచ్చిగా చేసి పెడతారు. ఇది నేను చెప్తున్నది కాదు, వీడియోస్ కోసం కాదు, మీరు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను. మీ ఇంట్లో అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఉంటే ఏ విధంగా చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకోండి. సో మా ఇంట్లో మా పెద్దవాళ్ళు అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెడతారు. దేవుడికి పుట్టకు పాలు పోసినప్పుడు స్పెషల్గా ఈ నైవేద్యాలు పెడతారు పచ్చిగానే. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, సోది అనుకోకండి. వీడియో స్కిప్ చేయాలనుకుంటే 1.5x స్పీడ్లో పెట్టి వీడియోని అయితే చూడండి. పూర్తి చూసినట్టు అవుతుంది, విషయాలు కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. ఇదే విధంగా నల్ల నువ్వులతో చలివిడిని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. తెల్ల చలివిడిని ఏదైనా ఎయిర్టైర్ కంటైనర్లో పెట్టుకొని బయట పెట్టినా కూడా 2 days అయినా పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఈ తక్కువ క్వాంటిటీలో వేస్తే కడుపు నొప్పికుండా ఉంటుంది. అదేవిధంగా నల్ల నువ్వులతో చలివిడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేను ఇక్కడ ఆల్రెడీ పుట్టకు పాలు పోసినప్పుడు నల్ల చలివిడి చేసుకొని తీసుకెళ్ళాను. తర్వాత మిగిలిన నువ్వులతో ఈ విధంగా చలివిడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. పుట్టకు పాలు పోసినప్పుడైతే వేయించకుండా చేసుకుంటారు, డైరెక్ట్గా మిక్సీలో పట్టుకొని. తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నువ్వులన్నీ వేయించుకోవాలి. ఇవి సిమ్లో పెట్టుకొని చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. నువ్వులు వేయించిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నువ్వుల్లో పాలలో కంటే ఎక్కువ కాల్షియము, ఆకుకూరల్లో దొరికే దానికంటే ఎక్కువ కాల్షియం ఇందులో దొరుకుతుంది. ఆడవాళ్ళలో వచ్చే నడుము నొప్పులు ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఈ నల్ల నువ్వులు అనేది తరచుగా తీసుకుంటూ ఉంటే మనకు నడుము నొప్పి అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఇవి సిమ్లో పెట్టుకొని చిటపట్లాడే వరకు వేయించుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. మీరు పుట్టకు పాలు పోసినప్పుడు అయితే పచ్చిగానే ఈ విధంగా మిక్సీ పట్టుకోండి మెత్తగా. తర్వాత మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. ఈ విధంగా చాలా మెత్తగా పట్టుకోవాలి. నువ్వులు అనేది మెత్తగా పట్టుకున్న తర్వాత మనము బెల్లం అనేది వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి చేదుగా ఉంటాయి అనుకుంటే మీరు ఈ నువ్వులు బెల్లంతో పాటు ఎండు కొబ్బరిని, కాజు, బాదం కూడా వేయించి బెల్లం కలిపి మీరు లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే అచ్చం పాతకాలంలో ఏ విధంగా ప్రిపేర్ చేసేవాళ్ళో ఆ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఎక్కడైనా ఉండలు ఫామ్ అయితే మెత్తగా మెదిపేసుకోండి. నువ్వుల్లో ఆల్రెడీ ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా ఉండలు చుట్టేసుకోవడమే, చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఈ లడ్డూల్ని తరచుగా తీసుకోవడం వల్ల ఆడవాళ్ళు వచ్చే నెలసరి సమస్యలు కానీ, నడుముల నొప్పులు కానీ, బోన్స్ వీక్గా ఉండకోకుండా హెల్తీగా స్ట్రాంగ్గా అవుతాయి. తప్పకుండా ఈ లడ్డూని అయితే మీరు ప్రిపేర్ చేసుకొని తినండి. ఈ లడ్డూని మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి ప్రత్యేకంగా చేసి పెడతారు. సో అప్పుడు ఎందుకు అలా చేసి పెట్టేవాళ్ళంటే ఇందులో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ చేసుకొని తినవలసిందే. సో ఇందులో పాల కంటే ఆకుకూరలు, తోటకూరలు వీటిలో కంటే ఎక్కువ కాల్షియం లభిస్తుంది. తెల్ల నువ్వులతో కూడా పోలిస్తే కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. అందుకోసమే మన అమ్మమ్మలు ఇలాంటి రెసిపీస్ మన కోసం అందించారు. వీడియో నచ్చితే మీకు అందరికీ ఏం చేయాలో తెలుసు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.